ప్రభువు నామానికి స్తోత్రం. ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి వేద భాగం ఇప్పుడు ట్యూన్ ఇన్, స్పోటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది. ప్లీజ్ ఫాలో అస్. నిర్గమకాండము 35వ అధ్యాయము. మోషే ఇశ్రాయేలీల సర్వ సమాజమును పోగు చేసి, మీరు చేయనట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా 6 దినములు పనిచేయవలెను. 7వది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో పనిచేయ ప్రతివాడును మరణశిక్ష నొందును. విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడనూ అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పెను. మరియు మోషే ఇశ్రాయేలీలైన సర్వ సమాజముతో ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా, బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్ననార మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్ర వత్సల తోళ్లు, తుమ్మకర్ర, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు, పరిమళ ద్రవ్య ధూపమునకును, సుగంధ సంభారములు, ఏఫోదుకును పతకమునకును, లేత పచ్చలను, చెక్కు రత్నములను తీసుకొని రావలెను. మరియు వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను. అవేవనగా, మందిరము, దాని గుడారము, దాని పైకప్పు, దాని కొలుకులు, దాని పలకలు, దాని అడ్డకర్రలు, దాని స్తంభములు, దాని దిమ్మలు, మందసము, దాని మోతకర్రలు, కరుణాపీఠము కప్పు తెర, బల్ల, దాని మోతకర్రలు, దాని ఉపకరణములన్నీయు, సన్నిధి రొట్టెలు, వెలుగు కొరకు దీపవృక్షము, దాని ఉపకరణములు, దాని ప్రదీపములు, దీపములకు తైలము, ధూపవేదిక, దాని మోతకర్రలు, అభిషేక తైలము, పరిమళ ద్రవ్య సంభారము, మందిర ద్వారమునకు తెర, దహన బలిపీఠము, దానికి కలిగిన ఇత్తడి జల్లెడ, దాని మోతకర్రలు, దాని ఉపకరణములన్నీయు, గంగాళము, దాని పీట, ఆవరణపు తెరలు, దాని స్తంభములు, వాటి దిమ్మలు, ఆవరణ ద్వారమునకు తెర, మందిరమునకు మేకులు, ఆవరణమునకు మేకులు, వాటి త్రాళ్లు, పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు సేవా వస్త్రములు, అనగా యాజకుడైన అహరోనుకు ప్రతిష్ఠితమైన వస్త్రములు, యాజకులగునట్లు అతని కుమారులకును వస్త్రములునవియే అనెను. ఇశ్రాయేలీల సమాజమంతయు మోషే ఎదుట నుండి వెడలిపోయెను. తరువాత ఎవని హృదయము వాని రేపినో, ఎవని మనస్సు వాణ్ణి ప్రేరేపించినో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క పని కొరకు, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి. స్త్రీలు గాని పురుషులు గాని ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించినో వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కర్లను, పోగులను, ఉంగరములను, తావళములను, సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి. మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్ననార మేక వెంట్రుకలు, ఎర్రరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్ర వత్సల తోళ్లు, వీటిలో ఏవి ఎవరి యొద్ద నుండెనో వారు వాటిని తెచ్చిరి. వెండిగాని ఇత్తడిగాని ప్రతిష్ఠించిన ప్రతివాడును యెహోవాకు ఆ అర్పణము తెచ్చెను. ఆ సేవలో ఏ పనికైనను వచ్చు తుమ్మకర్ర ఎవని యొద్ద నుండెనో వాడు దాని తెచ్చెను. మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలును, సన్ననార నూలును తెచ్చిరి. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. ప్రధానులు ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములను, లేత పచ్చలను, సుగంధ ద్రవ్యమును, దీపమునకును, అభిషేక తైలమునకును, పరిమళ ధూపమునకును తైలమును తెచ్చిరి. మోషే చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీలలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరూ మనఃపూర్వకంగా యెహోవాకు అర్పణములను తెచ్చిరి. మరియు మోషే ఇశ్రాయేలీలతో ఇట్లనెను, చూడిడి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనమడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, రత్నములను సానపెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును
వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపియున్నాడు. అతడును దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడునైన అహోలీయాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను. చెక్కువాడేమి, చిత్రకారుడేమి, నీలధూమ్ర రక్తవర్ణములతోనూ సన్ననారతోనూ బుటాపని చేయువాడేమి, నేతగాడేమి, చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినను చేయువారి యొక్కయు విచిత్రమైన పని కల్పించు వారి యొక్కయు పనులను చేయనట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపియున్నాడు. నిర్గమకాండము 36వ అధ్యాయము. పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పనిచేయ తెలుసుకొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలుగజేసినో అట్టి బెసలేలును అహోలీయాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురనెను. బెసలేలును అహోలీయాబును యెహోవా ఎవరి హృదయంలో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవని హృదయము వాని రేపెనో వారినందరినీ మోషే పిలిపించెను. ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలము యొక్క సేవ కొరకు ఇశ్రాయేలీలు తెచ్చిన అర్పణములన్నిటినీ మోషే యొద్ద నుండి తీసుకొనిరి. అయినను ఇశ్రాయేలీలు ఇంకా ప్రతి ఉదయమున మనఃపూర్వకముగా అర్పణములను అతని యొద్దకు తెచ్చుచుండిరి. అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయు పని విడిచి వచ్చి మోషేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారముగా తీసుకుని వచ్చుచున్నారని చెప్పగా, మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించును గనుక పాళెమందంతటను ఆ మాట చాటించిరి. ఆ పని అంతయు చేయునట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది గనుక ప్రజలు తీసుకొని వచ్చుట మానిరి. ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞగల ప్రతివాడును మందిరమును 10 తెరలతో చేసెను. అతడు వాటిని నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేసెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటి కొలత ఒకటే. 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను. మొదటి కూర్పు చివరనున్న తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేసెను. రెండవ కూర్పున వెలుపటి తెర అంచున అట్లు చేసెను. ఒక తెరలో 50 కొలుకులను చేసెను. రెండవ కూర్పునున్న తెర అంచున 50 కొలుకులను చేసెను. ఈ కొలుకులు ఒకదానితో ఒకటి సరిగా నుండెను. మరియు అతడు 50 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పగా అది ఒక్క మందిరముగా ఉండెను. మరియు మందిరం మీద గుడారముగా మేక వెంట్రుకలతో తెరలను చేసెను. వాటిని 11 తెరలనుగా చేసెను. ప్రతి తెర పొడుగు 30 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ 11 తెరల కొలత ఒకటే. 5 తెరలను ఒకటిగాను 6 తెరలను ఒకటిగాను కూర్చెను. మొదటి కూర్పునందలి వెలుపటి తెర అంచున 50 కొలుకులను చేసెను. మరియు రెండవ కూర్పునందలి వెలుపటి తెర అంచున 50 కొలుకులను చేసెను. ఆ గుడారము ఒక్కటిగా నుండునట్లు దాని కూర్చుటకు 50 ఇత్తడి గుండీలను చేసెను. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో గుడారము కొరకు కప్పును, దాని మీదుగా సముద్రవత్సల తోళ్లతో పైకప్పును చేసెను. మరియు అతడు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేసెను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3 మూరెడున్నర. ప్రతి పలకకు ఒకదానికొకటి సమదూరము గల కుసులు 2 ఉండెను. అట్లు మందిరము యొక్క పలకలన్నిటికీ చేసెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున 20 పలకలుండునట్లు మందిరమునకు పలకలు చేసెను. ఒక్కొక్క పలక క్రింద దాని 2 కుసులకు 2 దిమ్మలను, ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్మలను చేసెను. మందిరము యొక్క రెండవ ప్రక్కకు అనగా ఉత్తర దిక్కున 20 పలకలను, వాటి 40 వెండి దిమ్మలను
అనగా ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలను, ఒక పలక క్రింద 2 దిమ్మలను చేసెను. పడమటి దిక్కున మందిరము యొక్క వెనుక ప్రక్కను 6 పలకలు చేసెను. వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు 2 పలకలను చేసెను. అవి అడుగున కూర్చబడి మొదటి ఉంగరము దాకా ఒకదానితో ఒకటి శిఖరమున కూర్చబడినవి. అట్లు 2 మూలలలో ఆ 2 పలకలు చేసెను. 8 పలకలుండెను. వాటి వెండి దిమ్మలు 16 దిమ్మలు. ప్రతి పలక క్రింద 2 దిమ్మలుండెను. మరియు అతడు తుమ్మకర్రతో అడ్డకర్రలను చేసెను. మందిరము యొక్క ఒక ప్రక్క పలకకు 5 అడ్డకర్రలను, మందిరం యొక్క రెండవ ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపున మందిరము యొక్క వెనుక ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను చేసెను. పలకల మధ్య నడిమి అడ్డకర్రను ఈ కొన నుండి ఆ కొన వరకు చేరియుండ చేసెను. ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించి వాటి అడ్డకర్రలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకు బంగారు రేకులను పొదిగించెను. మరియు అతడు నీల ధూమ్ర రక్త వర్ణములు గల అడ్డతెరను పేనిన సన్ననారతో చేసెను. చిత్రకారుని పని అయిన కెరూబులు గల దానిగా దాని చేసెను. దాని కొరకు తుమ్మకర్రతో 4 స్తంభములను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను. వాటి వంకులు బంగారువి. వాటి కొరకు 4 వెండి దిమ్మలను పోతపోసెను. మరియు అతడు గుడారపు ద్వారము కొరకు నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో బుటా పని అయిన అడ్డతెరను చేసెను. దాని 5 స్తంభములను వాటి దిమ్మలను చేసి వాటి బోధులకును వాటి పెండె బద్దలకును బంగారు రేకులను పొదిగించెను. వాటి 5 దిమ్మలు ఇత్తడివి. యోహాను సువార్త 7వ అధ్యాయం. అటు తరువాత యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చేయునట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడగోరువాడెవడునూ తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే పరలోకమునకు కనబర్చుకొనుమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. యేసు, నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. లోకము మిమ్మును ద్వేషింపనేరదు, కాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనక అది నన్ను ద్వేషించుచున్నది. మీరు పండుగకు వెళ్ళుడి, నా సమయం ఇంకనూ పరిపూర్ణము కాలేదు గనక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను. ఆయన వారితో ఇలాగున చెప్పి గలిలయలో నిలిచిపోయాను. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్లిపోయిన తరువాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళెను. పండుగలో యూదులు ఆయన ఎక్కడనని ఆయనను వెదకుచుండిరి. మరియు జనసమూహములలో ఆయనను కూర్చి గొప్ప సనుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడనిది, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిది. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడనూ బహిరంగముగా మాటలాడలేదు. సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్లి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి, చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యమెట్లు వచ్చెనని చెప్పుకొనిది. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలనని కలిగినద, లేక నాయంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును, కాని నన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా? ఆయనను మీలో ఎవడునూ ఆ ధర్మశాస్త్రమును గైకొనడు. మీరెందుకు నన్ను చంపజూచుచున్నారని వారితో చెప్పెను. అందుకు జనసమూహము, నీవు దయ్యము పట్టినవాడవు, ఎవడు నిన్ను చంపజూచుచున్నాడని అడగగా, యేసు వారిని చూచి, నేను ఒక కార్యము చేసితిని, అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను. ఈ సంస్కారము మోషే వలన కలిగినది కాదు, పితరుల వలననే కలిగినది. అయినను
విశ్రాంతి దినమున మీరు మనుష్యునికి సున్నతి చేయుచున్నారు. మోషే ధర్మశాస్త్రము మీరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును గదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణ స్వస్థత గల వానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచు ఉన్నారేమి? వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను. యెరూషలేము వారిలో కొందరు, వారు చంప వెదుకువాడు ఈయనే కాడా? ఇదిగో, ఈయన బహిరంగముగా మాటలాడుచున్నను, ఈయనను ఏమనరు, ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలుసుకుని ఉందురా? అయినను ఈయన ఎక్కడివాడో ఎరుగుదము. క్రీస్తు వచ్చునప్పుడు ఆయన ఎక్కడివాడో ఎవడును ఎరగడని చెప్పుకొనిది. కాగా యేసు దేవాలయములో బోధించుచు, మీరు నన్నెరుగుదురు, నేనెక్కడివాడనో ఎరుగుదురు, నా ఎంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు. నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని, ఆయన నన్ను పంపెను గనక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పెను. అందుకు వారు ఆయనను పట్టుకొన యత్నం చేసిరి కాని ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. మరియు జనసమూహములలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచి, క్రీస్తు వచ్చునప్పుడు ఈయన చేసిన వాటికంటే ఎక్కువైన సూచక క్రియలు చేయునా అని చెప్పుకొనిది. జనసమూహము ఆయనను గూర్చి ఇలాగు సనుగుకొనుట పరిసయ్యులు వినినప్పుడు ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయనను పట్టుకొనుటకు బంట్రౌతలను పంపిరి. యేసు, ఇంకా కొంతకాలము నేను మీతో కూడా నందును, తర్వాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును. మీరు నన్ను వెదుకుదురు గాని నన్ను కనుగొనరు. నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరు అనెను. అందుకు యూదులు, మనము ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్ళబోవుచున్నాడు? గ్రీసు దేశస్థులలో చెదిరిపోయిన వారి యొద్దకు వెళ్లి గ్రీసు దేశస్థులకు బోధించునా? నన్ను వెదుకుదురు గాని కనుగొనరు. నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొనుచుండిరి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. జనసమూహములలో కొందరు ఈ మాటలు విని, నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి. మరికొందరు, ఈయన క్రీస్తే అనిరి. మరికొందరు, ఏమి, క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా? క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి. కాబట్టి ఆయనను గూర్చి జనసమూహములో భేదము పుట్టెను. వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలచిరి కాని ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. ఆ బంట్రౌతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయనను తీసుకుని రాలేదని అడగగా, ఆ బంట్రౌతులు, ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడునూ ఎన్నడూనూ మాట్లాడలేదనిది. అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతిరా? అధికారులలో గాని పరిసయ్యులలో గాని ఎవడైనను ఆయన యందు విశ్వాసముంచెనో అయితే ధర్మశాస్త్రమెరుగని ఈ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిది. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు ఒక మనుష్యుని మాట వినక మునుపును వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడగగా, వారు, నీవును గలిలయుడవా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిది. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. యోహాను సువార్త 8వ అధ్యాయం. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా,
ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడెను. అట్టివారిని రాళ్లు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను గదా. ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయననడిగిరి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేలమీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేలమీద వ్రాయిచుండెను. వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవాని వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలబడియుండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను. నీవు వెళ్లి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పాను. కాబట్టి పరిసయ్యులు, నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా, యేసు, నేను ఎక్కడి నుండి వచ్చితినో ఎక్కడికి వెళ్ళుదునో నేనెరుగుదును గనక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను. నా సాక్ష్యం సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుతున్నారు. నేనెవరికి తీర్పు తీర్చను. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా నున్నాము గనక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. మరియు ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది గదా. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొను వాడును నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడని చెప్పాను. వారు, నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయనను అడగగా, యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరగరు. నన్ను ఎరిగియుంటిరా, నా తండ్రిని కూడా ఎరిగియుందురని వారితో చెప్పెను. ఆయన దేవాలయములో బోధించుచుండగా కానుక పెట్టెయున్న చోట ఈ మాటలు చెప్పెను. ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్లిపోవచ్చున్నాను, మీరు నన్ను వెదుకుతురు గాని మీ పాపములోనే యుండి చనిపోవుదురు. నేను వెళ్ళుచోటికి మీరు రాలేరని వారితో చెప్పెను. అందుకు యూదులు, నేను వెళ్ళుచోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తన్ను తానే చంపుకొనునా అని చెప్పుకొనుచుండిరి. అప్పుడు ఆయన, మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. కాగా మీ పాపములలోనే యుండి మీరు చనిపోవుదరని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపములోనే యుండి చనిపోవుదురని వారితో చెప్పాను. కాబట్టి వారు, నీవెవరవని ఆయననడుగగా, యేసు వారితో, మొదటి నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడనే. మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పాను. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పెనని వారు గ్రహింపకపోయిరి. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నాయంతట నేనే ఏమి చేయకయు తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడయ్యున్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆయన ఈ సంగతులు మాటలాడుచుండగా అనేకులాయన యందు విశ్వాసముంచిరి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూనూ ఎవనికిని దాసులమయ్యుండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును
పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడెల్లప్పుడును ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడును నివాసము చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంపవెదుకుతున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహామనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంపవెదుకుచున్నారే. అబ్రహాము అట్లా చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు, మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా, యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చియున్నాను, నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండట వలననే గదా. మీరు మీ తండ్రియకు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చ కోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచూ ఉన్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. అందుకు యూదులు, నీవు సమరయుడవు, దయ్యము పట్టినవాడవును అని మేము చెప్పు మాట సరియే గదా అని ఆయనతో చెప్పగా, యేసు, నేను దయ్యము పట్టిన వాడను కాను, నా తండ్రిని గనపరచు వాడను. మీరు నన్ను అవమానపరచుచున్నారు. నేను నా మహిమను వెదుకుటలేదు, వెదుకుచు తీర్పు తీర్చుచు ఉండువాడొకడు కలడు. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూను మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను. అందుకు యూదులు, నీవు దయ్యము పట్టిన వాడవని ఇప్పుడెరుగుదుము. అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి, అయినను ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడు ఎన్నడూను మరణము రుచి చూడడని నీవు చెప్పుచున్నావు. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయెను గదా, నీవతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను చనిపోయిరి, నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావని ఆయననడిగిరి. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరచుకొనిన ఎడల నా మహిమ వట్టిది. మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పురుదులో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, నేనాయనను ఎరుగుదును. ఆయనను ఎరగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేనును అబద్ధికుడనై యుందును గాని నేనాయనను ఎరుగుదును. ఆయన మాట గైకొనుచున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. అందుకు యూదులు, నీకింకను 10 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. కాబట్టి వారు ఆయన మీద రువుటకు రాళ్లు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్లిపోయెను. కీర్తనల గ్రంథం 43వ కీర్తన. దేవా, నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వాద్యమాడుము. కపటము కలిగి దౌర్జన్యము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించెదవు. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి? నేను శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా? నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము, అవి నాకు త్రోవచూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు
నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నా ప్రాణమా, నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణయుంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేనాయనను స్తుతించెదను. హల్లెలూయా హల్లెలూయా ప్రభువు యేసుకే హల్లెలూయా స్తుతించుదుం అనుదినం కీర్తించుదుం నామం నమస్కరింతుం మా పాదం స్తుతించుదుం అనుదినం కీర్తించుదుం నామం నమస్కరింతు మా పాదం. స్తుతింతుం సతతం స్తుతుల మధ్య వసించేడి మన రాజునే. స్తుతింతుం సతతం స్తుతుల మధ్య వసించేడి మన రాజునే. పొగడుదుం భయభక్తులతో, పొగడుదుం భయభక్తులతో. హల్లెలూయా హల్లెలూయా ప్రభువు యేసుకే హల్లెలూయా స్తుతించుదుం అనుదినం కీర్తించుదుం నామం నమస్కరింతు మా పాదం స్తుతించుదుం అనుదినం కీర్తించుదుం నామం నమస్కరింతు మా పాదం. ఇప్పుడు ట్యూన్ ఇన్, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది. ప్లీజ్ ఫాలో us.